ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదరికని అమ్మాయి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా. అది ఎట్లా చేస్తున్నా అనేది అయితే వ్లాగ్ తీస్తున్నా. ఓకే, కంటిన్యూ చేద్దాం. సో గైస్, ఇప్పుడు చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తారండి. ఇగో చికెన్ లెగ్ పీస్లు కేజీ అన్నమాట. ఇప్పుడు చికెన్ అయితే ఇగో తింపావేమో ఇట్లా బిర్యానీకి పెద్ద పెద్ద పీసులు కొట్టిస్తారు కదా, అట్లా కొట్టిస్తామన్నట్టు ఇట్లా గాట్లు పెట్టించి, లేకపోతే లోపల ఉంటుంది కదా. నెక్స్ట్ ఇగో గ్రేవీకి కొన్ని పీసులు ఇట్లా ఇప్పుడు అన్నీ వేసుకుందాం, చూపిస్తాను నేను అన్నీ వేసుకుంటాను మీకు. ముందుగా నేను ఏమేసుకోవాలంటే చెక్క, లవంగాలు ఒక 3, ఏమో పువ్వు అంటారు కదా, చిన్న పువ్వు, సాజీరా కొంచెం ఎక్కువ వేస్తలేను నేను, ఎందుకంటే మా పిల్లలకు ఘాటు ఉండదు. ఘాటు ఇక ఇదే పువ్వు నీళ్ళలేనే కాదు అంతే. కొంచెం పసుపు, కారం 3 పావు తెస్తారు, మీరు తెస్తారు. మేమైతే కొంచెం స్పైసీ తింటాం, ఎక్కువ తింటాం కానీ పిల్లలకు వేయమ్మా. చాలా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పెరుగు తిన్నారు కదా, అయితే కొట్టి ఇద్దరు తిన్నారు, ఒక విజయవాడ ఆనియన్, మిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ. ముందుగా దీన్ని కలిపి ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కొంచెం గరం మసాలా కలుపుకుందాం ఇక. సో ఇది ఒక ½ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాము. ఇది మ్యారినేట్ అయ్యే లోపు అయితే మనము ఆనియన్ అక్కడ కట్ చేసి పెట్టిన ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. రైస్ కూడా నేను కరెక్ట్ ఇది ఎంత, ఇది 3 పావు కదా, 3 పావుకి నేను 3 పావు రైస్ అయితే నేను నానబెట్టిన. రైస్ కూడా ఒక ½ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. నేనైతే వాష్ చేసుకోవడం అయితే పెట్టుకున్నాను గట్లా. ఇక మా ఆయనకు లేవా సాధన అయితే అంటే అదన్నమాట. ఈ లోపు మనం ఏం చేద్దామంటే వాటిని ఫ్రై చేసుకుందాం, గ్రేవీ వండేసుకుందాం అంతే. ఒకసారి రైస్ పెట్టి ఒకసారి కర్రీ అనుకుంటా కర్రీలోనే రైస్ అయిపోయింది. కలిపి పెట్టుకున్నా, ఇది ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకోరు. అంతేనేమన్నా మిస్ అయినా? నేనైతే ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేస్తున్నా. అంతేనా? ఇవైతే మనమైతే గ్రేవీ కోసం అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో ఏమేమి వేసినా అంటే ఆనియన్ వేసిన, టమాటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. వీటిని అయితే మనమైతే ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్నాం. ఈ లోపు మన ఆనియన్ అయితే మనమైతే గ్రేవీ కోసం వంట వేసుకుంటున్నాం. ఒక గంజు పెట్టుకొని కొంచెం ఆయిల్, ఇక ఆనియన్ కూడా ఫ్రై చేసిన, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కదా చిన్న. నేను మర్చిపోతాను. దానిలో ఏమేమి వేసుకుంటారు అంటే అమ్మా, బగారాకు, చెక్క ఆల్రెడీ అనలేసిన మేము చేసాం బగారాల రైస్ వేస్తాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకోండి. చెక్క, 2 లవంగాలు, కొంచెం సాజీరా, 2 పచ్చిమిర్చి వేసుకొని ఇందాక మనం పేస్ట్ వేసుకున్నాం కదా, దీన్ని వేసుకుంటే అయిపోతుంది. అదే పేస్ట్ అలా నేను చెప్పినా కదా. ఇది చిన్న టొమాటో, ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నా. గ్రేవీ కదా. వాళ్ళు ఏమో వేసుకుంటారు చిన్న, వాళ్ళు ఏం చెప్తారు అనేది ఇప్పుడు మనకు తెలియదు. ఇద్దరు కొట్లాడతారు ఇవ్వడు, అప్పుడు వాళ్ళకి మనం దొరుకుతారు కదా. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాం.
కొంచెం పసుపు. మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి కానీ నువ్వు ఫర్గట్ కదా యు నో కదా. అట్లా చుట్టేటప్పుడు ఫ్రీజ్ చేయాలా? కొంచెం ఫ్రై కానీ ఆయిల్ మీదకి వెళ్తే చూడు, అప్పుడు అది ఫ్రై అయినట్టు. ఇది కూడా వేస్తే ఎక్కువ కదా వెళ్తా కదా పీస్లు పీస్లు అయిపోయినా పీసులు కాదు చిన్న, ఈ పచ్చి కదా ఇవన్నీ. కొంచెం పుదీనా వేసిన, ఇది కొద్దిగా ఫ్రై కావాలి కదా. చెయ్యక బిర్యానీ చెయ్యక ఎన్ని రోజులు అయితే నువ్వు చేయక ఫుల్ రోల్ అయితే నెలైతుంది డైరెక్ట్. నెల ఎట్లా వస్తుందో ఏందో వస్తుంది అంటారు. మంచిగా రావాలనుకోవాలి బయట వెళ్తారు. అది ఇల్లు తెచ్చినది అట్లా వేస్తే పీస్లో పట్టుకుంటుంది కదా నేను వేస్తే పీసులకని కాదు, ఆ పచ్చి అనేది పోదు. అది మన పిల్లలు ఏం చేస్తున్నాయి చూడతారు. చైతు దెబ్బ తాకుతావండి. బాయ్ బాయ్ చిన్న చెప్పరా. ఇవి ఇట్లా మీదకైతే కొంచెం ఆయిల్ తేలింది కదా, మనమైతే చికెన్ పీస్ అయితే వేసుకుందాం. వేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై చేద్దాం. అలా ఇందులో మనం ఏం చేద్దామంటే ఉప్పు కారం కూడా వేసుకుందాం. కొంచెం అయినా ఇంకేసి ఇందులోనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, వేసి కలుపుకుందాం. కాసేపు ఇది కూడా ఇట్లా ఫ్రై కానివ్వండి. అయినాక వాటర్ పోయాలి. గ్రేవీ కోసం మిక్సీ పట్టుకుందాం. ఇట్లా ఇక చికెన్ అయితే ఇందాక హాఫ్ అన్ అవర్ ముందు అయితే దీన్ని అయితే మ్యారినేట్ చేసిన కదా, ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసిన. ఇక ఇది కూడా ఇంకో పొయ్యి మీద గ్రేవీ వండుకొని ఆ తర్వాత మనం రైస్ పెట్టుకొని రైస్ ని మొత్తం కొంచెం ఒక 75% ఉడికించి ఆ తర్వాత ఆ రైస్ ని తీసి కర్రీలో వేసేసుకుంటే అయిపోతుంది అంతే. కొద్దిగా ఆయిల్ కాకుండా కొంచెం నెయ్యితో కూడా వేసుకుంటారు. కానీ ఆయిల్ బాగుంటుంది కదా, మీద నెయ్యితోనే అప్లై చేస్తారు కదా. మీద నెయ్యి వేసుకుంటారు. ఫుడ్ కలర్ ఇస్తారు కానీ మన ఫుడ్ కలర్ వద్దు. మా ఆయన ఫుడ్ కలర్ తినడు. ఎందుకు అంటే మా ఆయన కొంచెం హెల్త్ కాన్షియస్ బేబీ. ఎవరైందా మాట్లాడు, ఎడిటింగ్ నువ్వే కదా చేసుకోరాలు. చెయ్య ఇట్లానే ఉంచుతా, నా ఒరిజినాలిటీ బయటపడద్దా. కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఇక బగారాకు మనం ఇంతకు ముందు దాంట్లో మర్చిపోయినాం కదా, ఇంక వేసుకుంటాం. ఏ ఎక్క తప్పింది ఆకులు తీసి పారేసేటి తీసుకోండి. ఏ అట్లా పెద్దాకెత్తావు. మా ఆయన సజెషన్స్ నాకు బాగా ఇస్తాడు. చిన్న పుల్లగా చెప్తారు చూడు, అదే చెప్తారు నాకు. మరి చెయ్యి అంటేనేమో చెయ్యడు, చెప్పుడైతే మంచిగానే చెప్తాడు. బగారాకు ఇదేమో కట్టే, ఇదొకటి పువ్వు. ఇవి ఎందుకు ఎత్తాను ఆయన? కొంచెం చెక్క, బగారాలు వేసుకోవచ్చు. లవంగాలు అందులో ఎక్కువైతుంది కదా. 2 లవంగం, లవంగాలు 2 3 అవుతాయి. సాజీరా కొంచెం సాజీరా వేసేసి కలుపు. పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేసుకున్నాం కానీ కొంచెం ఫ్రై కూడా వేసుకున్నాం. ఇది రైస్ వేస్తా. టమాటా లేవా? తర్వాత కొంచెం పుదీనా ఆల్రెడీ అది వేసినాం. పుదీనా ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా ఉంటాయి కదా. ఇట్లా మీద నిల్లుతాయి అన్నట్టు, ఎగరాలి అప్పుడు మనం ఇట్లా ఎగరాలి. ఎంత పెద్ద గంజు తీసుకుంటే మనము అంత మంచిగా ఫ్రై అవుతుంది చికెన్ అయినా కూడా. ఏంటంటే ఇరుకుటం తీసుకుంటే అంత ఆగమగం అవుతుంది. అందుకే క్వాలిటీ కొంచెం పెద్ద గంజులు కర్రీ కూడా ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం. అంటే ఆయిల్ వేలింది కదా పైకి, కొన్ని వాటర్ ఇస్తావా చిన్న? ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం గ్రేవీ కోసమే కాబట్టి. తీస్తున్నారా? మీకు లేని డౌట్స్ వస్తాయండి. 25 నిమిషాలు దాన్ని మెస్ చేయకుండా ఉంటే అది గ్రేవీ అయిపోతుంది. ఓకే, ఆయిల్ ఫ్రై అయినాయి కదా, కొంచెం పసుపు వేది అన్నీ ఎక్కడెక్కడ వారేసినండి. బిర్యానీ అయితే గింటే మనం అందులో పసుపు వేయాలి. కొంచెం అల్లం అందులో వేసినాం కానీ ఇందులో కూడా కొంచెం వేసుకుందాం.
మాడుతున్నాయా అంటే ఇది మధ్యలో ఎట్లున్నదంటే గంగా హైట్ ఉంటాయి రైస్ కదా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కర్రీ వేసేసుకున్నాం, మ్యారినేట్ చేసుకున్నాం, కర్రీ వేసుకున్నాం, వేయాలి. వాటర్ ఇక లేదు, ఇది ఆయిల్ అనే ఉడికించుడు ఇక. షైట్ కానీ తోడంతున్నాయి కానీ కొన్ని వాటర్ పోసి కానీ కొత్త బెస్టమా వాటర్ అవసరం లేదు. అంతే అది తీసిన వాళ్ళు సిమ్లో పెడతానా 1 or 2 సిమ్ లో పెట్టినా కర్రీ ఓపెన్ చేయి. మరి అంత నేను బిర్యానీ స్పెషలిస్ట్ ఏం కాదు కానీ అట్లా చేసినా అంటే చేసిన. నేను డైరెక్షన్ ఇస్తాను కదా, మా ఆయన చెప్తుండు కదా, అంటే మాస్టర్ చెప్పడం వరకే చెయ్యడు, అట్లా చేస్తాను. ఇప్పుడు ఎడికొచ్చిందా వస్తుంది అట్లా అవుతున్నాయి. ఇలా మనం కొన్ని వేసుకుందాం లే, ఫ్రైడ్ ఆనియన్ రైస్ పైన అప్లై చేస్తారు ఇట్లా. ఇట్లా కర్రీలో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటది. టమాటా ఎప్పుడు వేస్తావు? టమాటా కొంచెం ఫ్రై కానీ ఒక్కరోజు నీకు వంటలు చేయడు. అరే నేను అందిన రోజులు ఉన్నాయి, నేను ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా చేస్తాను. ఒక్క నిమిషం, ఆయనకు వచ్చిన వంటలు ఏంటి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్, పెసరపప్పు వేస్తాడు. ఇవి రెండింటికంటే ఎక్కువ ఏం చేయడు. ఎగ్ ఆమ్లెట్ ఇస్తాడు. ఎగ్ ఆమ్లెట్ వేస్తాడు. ఏదో తేడాగా ఉందేంటి. ఎగ్ ఆమ్లెట్ ఇస్తాడు, రైస్ పెట్టుకుంటాడు. అంతకంటే ఏం చేస్తాడు ఇప్పుడు? ఎగ్ ఎక్కువ రా. నేను కూరగాయలు అనుకున్నాను నా దగ్గర కలుపుతాడు. ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది అని సజెషన్స్ ఇస్తాను. నాకు బీప్ లేదు. ఇట్లా డిస్టర్బింగ్ హస్బెండ్స్ మీ ఇంట్లో కూడా ఉంటారా? వైరల్ అయింది కదా, ఏం చేస్తున్నా కర్రీలు కలిపితే అట్లాంటి వాళ్ళు ఉంటారు కంపల్సరీ. ఇందులో ఒక టమాటాని అయితే యాడ్ చేసుకున్నాం. ఫ్రై అయితే కొందరు గ్రేవీ తిన్నారు, మామూలు బిర్యానీ గ్రేవీ లైట్ గా తింటాం. ఇప్పుడే గ్రేవీ, దానిలో కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. సో ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, దాన్ని అయితే వేరే గంటలకు అయితే వేసుకున్నాం. అందులో ఏమేమి వేసినా అంటే బగారాకు, ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, చెక్క, యాలకులు, ఇంకేదో పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసిన అన్నట్టు వేసి కొంచెం ఒక 75% అయితే వీటిని ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత ఇందులో కర్రీలో వేసుకుంటే సో ఇగో రైస్ అయింది, ఒక 75% ఇగో ఉడికింది. దీన్ని తీసి ఇందులో వేసుకున్నాం. ఇవి కూడా ఒక 70% అట్లా బాయిల్ అయినాయి అన్నట్టు, ఫ్రై అయినాయి. సో అందులో ఇది తీసి డైరెక్ట్ తీసుకున్నాడు. ఇక కొందరు లేయర్స్ వేసుకుంటారు, నేను కూడా వేస్తా కానీ ఇవాళ వేస్తాను. కొంచెం గిన్నె కూడా కలిపి పక్క పైన కొత్తిమీర నెయ్యి ఉన్నది అన్న కలర్ వేసుకునే వాళ్ళు కలర్ వేసుకుంటారు కానీ వేసుకో. కొంచెం నెయ్యి మీద సన్నం చెప్పినారా ఎంత సరిపోతా? సన్నం తీరా ఈ పిండి కలుపుకోకపోయినా కూడా ఒత్తుగా అయిపోయాయి. ఒత్తి ఇట్లంతా పెట్టుకోరు పిండి మీది ప్లేట్లు పట్టుకోరు, ఇట్లా వస్తుంది స్టీమ్ బయటికి పోతుంది, పెట్టుకుంటారు పెట్టి నీదే పెట్టుకోరు. గట్టిది అంటే ఆల్రెడీ మనం అది పెట్టినాం కదా. ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అయింది ఇక ఇది మనము ఇందులో వేసుకున్న తర్వాత ఎంత అంటే ఒక 20 minutes వరకు అయితే ఇట్లా స్టీమ్ కానివ్వండి, ఉడుకుతుంది.
ఆఫ్ చేసిన ఇది ఇస్తున్నా. మెల్లగా దానికి అంటుకున్నా వస్తుంది కదా పొగలు వెళ్తున్నాయి కదా, స్టీమ్ మొత్తం అన్ననే ఉన్నది కదా. అట్లనే ఉడకనిస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది. అందుకే దాన్ని అంటాం బిర్యానీ. దమ్ము పెడతారు ఇట్లా. ఇంత కూడా పెట్టి రాలే కదా. రాదు కదా, పిండి పెడితే ఇట్లా వస్తుంది. మనం ఏదన్నా వెయిట్ పెడితే ఇట్లా పోతాయి కావచ్చు, కానీ ఇట్లా పిండి పెడితే రాదు. మన బిర్యానీ ఉడికింది చిన్న. ఇగో ఓకే చిన్న, నువ్వు టేస్ట్ చేసి చెప్పు ఇప్పుడు ఓకే ఎట్లుంది అనేది. నేను వీడియో తీసి సూపర్ రా కొట్టి. మంచిగా ఎక్సలెంట్. పీస్ ఉడికింది ఒకసారి. ఉడికిందిరా, ఉడికింది మంచి కొట్టి. సో అదన్నమాట ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నుంచి రెస్టారెంట్ లో మనం ఇంట్లో వేసుకుందాం. సూపర్ ఉన్నది. ఏదో వీడియో ఉందని చెప్పట్లేదు, వాస్తవం ఫుల్ బాగుందిరా. ఓకే, ఈ వ్లాగ్ నెక్స్ట్ వరకు నేను చేస్తున్నా. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.